ఈరోజు మన విజయన్న ఆధ్వర్యంలో నంద్యాలలో ఉన్న ఆల్మోస్ట్ 60 మంది ట్రాన్స్జెండర్స్ వచ్చినారు. వీళ్ళకి ఆల్రెడీ ఏమంటే మన లాస్ట్ టైమే శాంక్షన్ అయింది హౌసింగ్ లోన్ కోసం. ఇప్పుడు మంత్రి గారు కూడా మాట్లాడారు, ఖచ్చితంగా వాళ్ళకి 60 మెంబర్స్కి ఆల్మోస్ట్ లోన్ శాంక్షన్ చేస్తారని. ఖచ్చితంగా వీళ్ళు అక్కడ పోయి ఇల్లు కట్టుకోవచ్చు. వీళ్ళు దాని తర్వాత కూడా అన్న చెప్పినట్టు పెన్షన్ కూడా 4000 ఇస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు కూడా మంత్రి దగ్గర కూడా పోయి చెప్పారు ఇట్లా 6000 పెంచాలని. ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకా చెప్పి ఖచ్చితంగా అది కూడా మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని కోరుకుంటూ, అట్లానే ఖచ్చితంగా వీళ్ళందరికీ పని అయ్యే వరకు మేమంతా దగ్గర ఉండి అంతా పని చేపిస్తామని కోరుకుంటున్నాం. జై ఫిరోజన్న, జై ఫిరోజన్న. మన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అదేవిధంగా ఈరోజు ఎన్ఎండి ఫరూక్ సార్ గారిని గౌరవ పెద్దలను కలవడమైంది మా అసోసియేషన్ తరఫున. ఈరోజు నంద్యాలలో ఉన్నటువంటి 60 మంది ట్రాన్స్జెండర్స్కు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఇప్పుడు హౌసింగ్ ద్వారా కూడా ఇల్లు కట్టుకోవడానికి పెద్ద ఆయన శాంక్షన్ చేయడం ఉంది. అదేవిధంగా ఫిరోజ్ అన్న కూడా భవిష్యత్తు ఎమ్మెల్యే గారు మాకు అన్ని రకాలుగా అండకుంటున్నారు. వీళ్ళు మాకు ఈ అవకాశాలు కల్పించినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నారు, వీళ్ళకు 6000 పింఛన్ కూడా ఇవ్వాలని చెప్పి పెద్ద ఆయన చెప్పడం జరిగింది. పెద్ద ఆయన త్వరలోనే వీళ్ళను సీఎం గారిని కల్పించడానికి వీళ్ళ జీవన విధానం పైన వీళ్ళతో మాట్లాడి వీళ్ళకు ఉద్యోగాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.